శంకరం శంకరాచార్యం కేశవం బాదరాయణం స్తోత్రభాష్యకృతో వందే భగవంతో పునః పునః. సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. ఓం సహనావవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం. తత్పదం ప్రకృతార్థం స్యాత్ త్వం పదం ప్రత్యగాత్మని నీలోత్పలవదేతాభ్యాం దుఃఖి అనాత్మత్వారణి. తత్పదం దేని బోధిస్తుంది? చిదాత్మను బోధిస్తుంది. త్వంపదం ప్రత్యేగాత్మని. త్వంపదం దేని బోధిస్తుంది? ప్రత్యేగాత్మను అంటే జీవాత్మను బోధిస్తుంది. ఈ రెండింటి యొక్క నీలోత్పలవద్ ఏతాభ్యాం దుఃఖి అనాత్మత్వవారనే అఖండార్థాన్ని బోధించినందువల్ల ప్రత్యేగాత్మయందు నేను దుఃఖిని అనాత్మ అని ఏ భావన ఇది వచ్చిందో వాక్యం యొక్క అఖండార్థం వల్ల ఆ రెండు పోతాయి. నేను దుఃఖిని అనాత్మననే భావన రెండు పోతాయి. ఎలా? నీలోత్పలవత్. నీలం ఉత్పలం అన్నారు అంటే నీల కమలము అని. నీలం వేరు కమలం వేర. నీలం కలిగిందే కమలమా? ఏంటి అటు చూద్దాం. నీలం కమలం అన్నప్పుడు, ఎర్రని పుష్పం అన్నప్పుడు పుష్పాభిన్న ఎరుపుతో కూడుకున్న పుష్పమా? ఎరుపు వేరు పుష్పం వేరుగా ఉందా? ఒకటిగా ఉంది. నీలం ఉత్పలం. ఉత్పలం అంటే కమలం అని. నీలం ఉత్పలం అన్నప్పుడు నీలాభిన్న కమలం, కమలాభిన్న నీలం అంటే ఆ రెండింటిని వేరు చేసే అవకాశము లేదు. నీలాన్ని వదిలిపెట్టి కమలాన్ని తీసుకురమ్మంటే, కొన్ని కమలాన్ని వదిలిపెట్టి నీలాన్ని తీసుకురమ్మంటే ఎట్లయితే కాదు. నీలం అనే శబ్దము, కమలం అనే శబ్దము సమానాధికరణం అంటే ఒకే అధికరణాన్ని కలిగి ఉన్నాయి, వేరువేరుగా లేవు. అట్లా ఇక్కడ తత్పదం చిదాత్మస్వరూపము, త్వంపదం ప్రత్యేగాత్మస్వరూపము. ఈ రెండింటిని ఏకం చేసినందువల్ల దుఃఖిత్వము అనాత్మత్వం రెండు కూడా పోతాయి. ఎందుకంటే చిదాత్మకు దుఃఖిత్వము లేదు, అనాత్మత్వము లేదు. నేను దుఃఖిని, నేను అనాత్మని ప్రత్యేగాత్మ అనుకుంటున్నప్పుడు వాక్యం ఏం బోధిస్తుంది? తత్వం, అదే నీవు అని బోధిస్తుంది. కాబట్టి తత్పదం ఏంటిది? చిదాత్మ. త్వంపదం ఏంటిది? ప్రత్యేగాత్మ. నీలం ఉత్పలం అన్నప్పుడు ఒకే వస్తువు ఎలాగైతే గోచరించిందో, తత్వం అన్నప్పుడు ఒకే చైతన్యం గోచరిస్తుంది కానీ వేరువేరుగా గోచరించనందువల్ల దానిలో ఉన్న దుఃఖం పోయింది, అనాత్మత్వం కూడా పోయింది. అర్థమైందా లేదా? ఈ పుష్పం ఉంది అనుకోండి, ఎర్రని పుష్పము అన్నాం. ఎర్రని పుష్పం అన్నప్పుడు పుష్పము వేరు, ఎరుపుదనం వేరు లేదు. ఎరుపుదనంతో కూడుకున్న పుష్పం అంటే ఎరుపుదనమే నీ పుష్పము, పుష్పమే ఎరుపుదనము. ఈ రెండింటిని వేరు చేసే అవకాశం లేదు. ఈ రెండు కలిసి ఒక వస్తువు ఎందే ఉన్నాయి. అట్లాగే నీలం అన్నప్పుడు పుష్పానికి ఏమైంది? విశేషణమైంది నీలం. పుష్పం ఏమైంది? విశేష్యమైంది. ఇంగ్లీష్లో ఏమంటారో కానీ, ఏమంటారు ఇంగ్లీష్లో? ఎగ్జెక్టివ్ వర్బ్. కాబట్టి విశేషణము విశేష్యాన్ని వదిలిపెట్టి ఎప్పుడు ఉండదు.
ఉన్నది అంటే ఆ విశేషణం దానిది కాదు. విశేషణం అంటాడు, నీలో ఏం విశేషణం అయ్యానన్నాడు, చెప్పమంటావు గొప్పతనం అంటే ఏంటి అంటే విశేషణం ఏంటి, దీనిలో ఎరపదనం విశేషణం. విశేష్యం ఏంటిది? పుష్పం. కాబట్టి విశేషణం ఎప్పుడు కూడా విశేష్యాన్ని వదిలిపెట్టదు. నీలం అనేది ఏమైంది? విశేషణమైంది. ఉత్పలం అనేది ఏమైంది? విశేష్యము అయింది. అట్లాగే ఇప్పుడు మనం ఈ రకంగా చెప్పుకున్నట్టయితే ముందిస్తారనుకోండి, ఇప్పుడు మీకు అర్థం కావాలని చెప్తున్నాం. తత్వం అన్నప్పుడు త్వం విశేషమైంది, తతేమైంది? విశేషణమైంది కదా. అటువంటిప్పుడు రెండు ఒకే అర్థాన్ని బోధిస్తున్నాయా, వేరు వేరు అర్థాన్ని బోధిస్తున్నాయా? ఒకే అర్థాన్ని బోధించినప్పుడు ప్రత్యేగాత్మ నేను దుఃఖిని అనుకున్నాడు, ఏమనుకున్నాడు? అనాత్మని అనుకున్నాడు. కాబట్టి ఈ ఈ తత్పదంలో అవి రెండు లేవు. వెనుక నుంచే తత్వం అన్నప్పుడు ఇది ఎప్పుడైతే దానికి విశేషమైనప్పుడు ఈ ఎరుపుదానానికి భిన్నంగా పుష్పం ఎట్లాగైతే లేదో తత్పదానికి భిన్నంగా త్వంపదము లేదు. అర్థమైంది కదా. అందువల్ల అదే చెప్తూ ఉన్నాడు, తత్పదం ప్రకృతార్థ స్యాత్. ప్రకృతార్థం అంటే చిదాత్మస్వరూపం. త్వంపదం ప్రత్యేగాత్మని, త్వంపదమేమో ప్రత్యేగాత్మను చెబుతూ ఉంది. ఎట్లాగా? నీలోత్పలవత్, నీల కమలం వలె, తాభ్యాం దుఃఖి అనాత్మవారనే. ఈ రెండు పదముల చేత దుఃఖిత్వము అనాత్మత్వము రెండు కూడా నివర్తింపబడుతూ ఉన్నాయి. దేనియందు? ప్రత్యేగాత్మ. కాబట్టి రెండు పదములకు అఖండార్థం సిద్ధించింది గాని ఖండార్థం సిద్ధించలేదు. ఖండార్థం అంటే అర్థమేమి? ఎక్కడిదక్కడే పోతుంది. ఏ పదానికి ఆ పదమే పోతుంది గాని ఇంకో పదము కాదు. ఇప్పుడు నీలోత్పలం అన్నప్పుడు ఒకదానికి సంబంధించినట్టుగానే నీలో ఘట అన్నాం అనుకోండి, అప్పుడు ఉత్పలం దగ్గరికి రాదు, ఘటం దగ్గరికి పోతుంది. అంటే నీలా భిన్న ఘటము అని. అట్లాగే ఇవి రెండు ఎప్పుడైతే సమన్వయం చేస్తున్నామో అప్పుడు త్వంపదము ఏంటిది? దేహేంద్రియాది విశిష్టమైన ఆత్మను చెప్తుంది. కాబట్టి ప్రత్యేగాత్మెందు పరిచ్ఛిన్నమైన దుఃఖిత్వాదులంతా కూడా పోయినందువల్ల త్వంపదనకు తత్పదానికి విశేషమైన ఈ త్వంపదార్థమందు పరిచ్ఛిన్నత్వ దుఃఖిత్వాదులు ఏవైతే ఉన్నాయో అవి పోయినాయి. ఎందుకు? ఇంతవరకు త్వంపదములో పరిచ్ఛిన్నత్వము, దుఃఖిత్వము, అనాత్మత్వం వగైరా అన్ని ఆరోపించుకొని వేరు అనుకున్నాడు. ఎప్పుడైతే నీవే అది అన్నప్పుడు అదే నీవు, నీవే అది కదా, అదే నీవు, అదే నీవు అన్న తత్వం కదా, అదే నీవు అన్నప్పుడు విశేషణ ఏమైంది? అదే అయింది. విశేషం ఏమైంది? నీవయ్యావు. అప్పుడు అదే నీవు అన్నప్పుడు అదే అన్నప్పుడు తత్రూపమే, చిత్రూపమే, ఆనంద రూపమే, సర్వదేశ కాలావస్థలో ఉండే తత్. తర్వాత నీవు అన్నప్పుడు ఏమైంది? ఏకదేశమే, పరిచ్ఛిన్నమే, దుఃఖిత్వ అనాత్మత్వాలతో కూడుకున్న నీవు. ఇప్పుడు అదేమైంది అంటే దానిలో ఉన్నాయి, అవి తొలగిపోయినాయి. ఇది పోయి దాన్ని కాగానే ఏమైంది అంటే ఈ ప్రత్యేగాత్మంలో ఉన్న దుఃఖిత్వాదులన్నీ కూడా పోయి ఏకవాక్యాన్ని చూపించాయి. అందువల్ల ఏవం కృత అన్వయ వ్యతిరేక వాక్యాదేవ అవాక్యార్థం ప్రతిపద్యతే ఇత్యుక్తం. ఈ రకంగా అన్వయ వ్యతిరేకాల చేత వాక్యం వల్లనే అఖండైక ఏకత్వము పొందుతుంది అని ఇదివరకు అధ్యాయాల్లో చెప్పబడింది. అన్వయం చేత, వ్యతిరేకం చేత. ఏం చెప్పబడింది? వాక్యానికి అఖండార్థము ఇంతవరకు చెప్పబడింది, దాన్నే విస్తారంగా ఇంకా ప్రతిపాదించాలి అని అనుకుంటున్నాము అనేదాన్ని ఇక్కడ గుర్తు చేసి, సామానాధికరణ్యంచ విశేషణ విశేష్యత లక్ష్య లక్షణ సంబంధ పదార్థ ప్రత్యేగాత్మనాం. సామానాధికరణ్యం అంటే సమానం, అధికరణం యయోహో తత్ సామానాధికరణ్యం. రెండిటికి ఒకటే అధికరణము. మేము ఇద్దరం ఒకే ఆఫీసులో పనిచేస్తున్నాము అంటే వాళ్ళిద్దరు కలిసి ఎక్కడున్నట్టు? ఒకే అధికరణంలో ఉన్నట్టు కదా. అధికరణం అంటే ఆధారం. అట్లాగే సామానాధికరణ్యం అంటే నీలానికి పుష్పానికి ఒకటే అధికరణం అయింది కానీ భిన్నాధికరణం కాదు. సమానాధికరణ్యం ఏమంటారంటే ఒకే విభక్తి కలిగిన పదాలను సామానాధికరణ్యం అంటారు. భిన్న విభక్తిగా ఉంటే సామానాధికరణ్యం చెప్పబడదు. ఎట్లాగా అంటే నీలం ఏకవచనం,
తర్వాత ఏంటిది ప్రథమా విభక్తి, ఉత్పలం ఏకవచనం ప్రథమా విభక్తి. అందువల్ల ఏమైంది, దీనికి ఏకవచనం ప్రథమా విభక్తి, దానికి ఏకవచనం ప్రథమా విభక్తి అయినప్పుడు ఏకాధికరణం అని చెప్పబడుతుంది. ఇంకా భిన్నమైన విభక్తి ఉంటే అహం గచ్చామి, నేను వెళ్తున్నాను అన్నాడు. నేను అయిందేమో వేరైపోయింది, గచ్చామి అనేది ఏమైతే ఉందో అది క్రియ అయిపోయింది. రెండు ఏకం కావు. అక్కడ ఒకటి క్రియను సూచించింది, ఒకటేమో కర్తను సూచించింది. ఇక్కడేమో రెండు ఒకే దాన్ని సూచించాయి కాబట్టి అఖండ అర్థాన్ని గుర్తు చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి పదములకు పదార్థాలకు, పదము ఆ పదానికి అర్థము, ఇవి రెండు కూడా విశేషణ విశేషత అన్నాడు. ప్రత్యేగాత్మకు మరి విశేషణ విశేషభావం, లక్ష్య లక్షణ సంబంధము రెండూ అవుతున్నాయి. విశేషణ విశేషభావం ఎట్లాగా, తత్పదం విశేషణమైంది, త్వం పదము విశేషమైంది. లక్షణ లక్ష్యత, లక్ష్యం ఏంటిది, శుద్ధ శుద్ధ సంబంధం. విశేషణ భావము లక్ష్య లక్షణ సంబంధము రెండు కూడా అవుతున్నాయి అన్నాడు. ఎందుకు, దేనికి, పదార్థ ప్రత్యేగాత్మకు. పదార్థం అంటే చిదాత్మ, ప్రత్యేగాత్మ అంటే జీవాత్మకు, ఇవి రెండూ సంభవిస్తున్నాయి. రెండేంటి, ఒకటి లక్ష్య లక్షణ సంబంధము, రెండోది విశేషణ విశేష సంబంధము అన్నాడు. మరి తత్వమస్యాది మహావాక్యంలో తత్వం, ఇవి రెండు పదాలు కదా మనం విచారించవలసింది. సామానాధికరము ఉంది. ఎందుకంటే తత్తు కూడా ఏంటిది ప్రథమా విభక్తి ఏకవచనం, త్వం కూడా ప్రథమా విభక్తి ఏంటి ఏకవచనం. ఈ భక్తులు మీకు తెలిసే ఉంటాయి ఇంగ్లీష్లో, కానీ అదే డోములు ప్రథమా విభక్తి అన్నారు కదా, రాముడు ప్రథమా విభక్తి. తర్వాత ఇవన్నీ నూలన్ అవి విభక్తులు. అప్పుడు త్వం అన్నప్పుడు, తత్ అన్నప్పుడు ఏమైంది, సామానాధికరణ్యమైంది. కాబట్టి తర్వాత తత్ త్వం పదార్థాలకు విశేషణ విశేష భావం కూడా సిద్ధిస్తుంది. ఎలాగా, సంపద వాచ్యార్థము, తత్పద వాచ్యార్థం ఏమైంది, అభేదాన్ని సూచిస్తూ ఉన్నాయి. ఎట్లాగా, సోయం దేవదత్త, దేవదత్తుడే ఈ దేవదత్తుడు అన్నప్పుడు అక్కడ విశేషణాలను ఇక్కడ విశేషణాలను తీసేసినందువల్ల కేవలం దేవదత్తుని మాత్రం తీసుకున్నప్పుడు ఏమైంది, అప్పుడు లక్ష్య లక్షణ భావాలు, దానికి ఉన్న లక్షణాలు పోయినాయి, దీనికి ఉన్న లక్షణాలు పోయినాయి. లక్ష్యం మాత్రమందు దృష్టి కలిగినందువల్ల, లక్ష్యం ఏంటిది, దేవదత్తు. ఇక్కడ కూడా తత్పదానికి సంబంధించిన ఏంటిది సత్చిత్ ఆనంద రూపాదులు కలిగింది, దాన్ని వేరు చేసేసి అక్కడేమో తొంపదానికి ఏంటిది ఏకత్వ, మరి దుఃఖిత్వ, సంసారిత్వ, పరిచ్ఛిన్నత్వాదులంతా కూడా తీసేసినందువల్ల ఆ చైతన్యం ఈ చైతన్యం ఏమైంది, లక్ష్యంలో ఒకటే అయినందువల్ల అక్కడ సమానాధికరణము అయింది. రెండవది విశేషణ విశేష భావము అయింది, లక్ష్య లక్షణ భావం కూడా అయినందువల్ల ఏమైంది, అఖండైక రసార్థ సిద్ధించే దానిలో లోపం ఏం కూడా లేదు. ఎందుకంటే ఈ రకంలో మరి మూడు రకాలుగా చూసినట్టయితే సమానాధికరణము, లక్ష్య లక్షణ భావము, విశేషణ విశేష భావం చేత తతే త్వము త్వమే తత్ అనే దాన్ని మేము ఈ రకంగా అన్వయం చేసుకుంటాము అనే దాన్ని ఇక్కడ సూచించాడు. మళ్ళీ పూర్వపక్షం వస్తాం. అస్మిన్ సూత్రే ఉపన్యస్తే కశ్చిత్ చోదయతి, ఈ రకంగా అఖండార్థత్వాన్ని సమన్వయం చేసినందువల్ల కశ్చిత్ చోదయతి, ఒకానొకడు పూర్వపక్షం రూపంలో ఆక్షేపిస్తున్నాడు. ఏమని, యోయం వాక్యార్థ ప్రతిపత్తౌ పూర్వాధ్యాయేన అన్వయ వ్యతిరేక లక్షణో న్యాయ సర్వకర్మ సన్యాసపూర్వకో భీతః కిమయం విధి ప్రాపితః కింబా స్వరసత ఏవాత్ర పుమాన్ ప్రవర్తతే. పూర్వాధ్యాయములు నువ్వేం చేశావు అంటే అన్వయ వ్యతిరేకాలతో కూడా ఏకలక్షణో న్యాయ, ఏకలక్షణ అంటే ఒకే లక్షణం కలిగిన అన్వయ వ్యతిరేక రూపమైన ఈ న్యాయము సర్వకర్మ ప్రత్యాగపూర్వకంగా, అంటే సమస్త కర్మలు ఈ అఖండార్థాన్ని బోధించవని సమస్త కర్మలను సన్యాసం చేయవలసింది అని నిరూపణ చేశారు.
కాబట్టి పూర్వకు అభిహిత కిమయం విధి ప్రాప్త కిం వాసర. ఇప్పుడు అఖండ వాక్యార్థ బోధకత్వము. విధి అంటే వేదము చేత ప్రతిపాదింపబడి. పూర్వపక్షం ఏమంటున్నాడు? అందువల్ల ఇది దేని వల్ల బోధింపబడింది అన్నాము? విధి ద్వారా బోధింపబడిందా, లేకపోతే తన యొక్క అనురాగం చేత సత ప్రేరితుడై చేస్తున్నాడా అని ప్రశ్న చేసినందువల్ల తస్య అన్య వ్యతిరేకాభ్యమివర్త నిరస్తత్వాన్ని విషయం తత్వమస్యాతి వ్యాఖ్య. ఆత్మవస్తు సాక్షాత్కారం కొరకు ఒకవేళ వేదమే విధించినట్టయితే అది తప్పదు కదా. ఇంకా వేద విహితమైంది అందరికీ అవశ్య కర్తవ్యం కాబట్టి విధి ప్రాప్తోయం న్యాయ తదా అవశ్యమాత్మనస్తు సాక్షాత్కారణయ. వేదం ఎవరెవరికి ఏదేదైతే విధిస్తుందో అది తప్పనిసరిగా ఆత్మ సాక్షాత్కారం చెయ్యాలి, వదిలిపెట్టకూడదని సిద్ధిస్తూ ఉంటుంది. కాబట్టి అప్పుడేం చేయాలి? వ్యావృత్త శుభాషుమ కర్మరాశి ఏకాగ్రమణ, సమస్త కర్మలన్నిటి కూడా వదిలిపెట్టి ఏకాగ్రమనస్కుడై ఏకచిత్తం చేత అన్వయ వ్యతిరేకాలు చేస్తూ పూర్వం చెప్పబడినట్టుగా ఆత్మదర్శనం చెయ్యాలి కదా. వేద విహితమే అయితే ఏం చేయాలా? సమస్త కర్మలను వదిలిపెట్టి ఆత్మ సాక్షాత్కారం కలిగేంత వరకు మరణ నిధిధ్యాసాదులంతా కూడా చేస్తూ ఉండాలి. ఎందుకంటే చేయకపోతే ఏమవుతుంది అంటే అపరిసమాప్త ఆత్మదర్శనం తత ప్రత్యమానాడుడత్వభవతి. ఒకవేళ వాడికి ఆత్మ సాక్షాత్కారం కలగకముందే ఒకవేళ వదిలిపెట్టినట్టయితే ఏమవుతాడు? పతితుడవుతాడు. ఎందుకు పతితుడవుతాడు? వేద విహితాన్ని పూర్తి చేయలేరు కాబట్టి. సంధ్యావందనాదులు చేయకుంటే ఎట్లాగైతే దోషం అన్నావో అట్లాగే ఆత్మ సాక్షాత్కారం వేద విహితమే అయితే మరి సంపూర్ణంగా ఆత్మతత్వాన్ని పొందనందువల్ల పతితుడు అవుతాడు గాని వాస్తవికంగా ఆ ఆత్మసాక్షాత్కారం కలగలేదు కాబట్టి అతడు మళ్ళీ దుఃఖాన్నే పొందగలుగుతాడు. లేదా ఎది పునర్యదృచ్ఛాత ప్రవర్తే తదా కచ్చిత్ దోష ఇది. ఒకవేళ తనకు తానే ప్రవర్తించినట్టయితే ఇందులో దోషం లేదు. ఎందుకంటే వేద విహితం కాదు కాబట్టి సంపూర్ణంగా వెళ్ళవలసిన అవసరం లేదు కాబట్టి మరి కచ్చిత్ దోష నా దోషం అనేది ఇందులో కనిపించదు అని ఈ విధంగా పూర్వపక్షం రెండు చేశాడు. ఇందులో పూర్వం చెప్పిన మీరు చెప్పిన ప్రకారంగా విధి ప్రాప్తమా ఇష్టానుసారంగా చేశాడా? విధి ప్రాప్తమైతే ఏమో సంపూర్ణంగా ఆత్మసాక్షాత్కారం కలిగేంతవరకు సాధన చెయ్యాలి, చేయకపోతే పతితుడవుతాడు. తన ఇష్ట ప్రకారంగా చేసినట్టయితే అందులో దోషం లేదు. ఎందుకంటే తనకి ఇష్టం ఉంటే చేస్తా, లేకపోతే లేదు అనేదాన్ని పూర్వపక్షం రెండింటిని ముందు పెట్టాడు. దానికి సమాధానం చెప్పాలా వద్దా? చెప్పాలి. కాబట్టి విధి పారిప్రాపత ఇది బ్రహ్మ, విధి చేతనే విధింపబడిందని మేము చెప్తున్నాము. విధి అంటే వేద విహితమైందే, వేదమే శాసిస్తుంది జీవుణ్ణి. ఏమని శాసిస్తుంది? యథాహ ఎందువలంటావా? చెప్తున్నాను విను. క్షమాది సాధన పశ్చేద ఆత్మన్యాత్మానమంజస అన్వయ వ్యతిరేకాభ్యాం త్యక్వా శుష్మదశేషద. క్షమాది సాధన పశ్చేత్, శమమోదమో ప్రతి తితిక్ష శ్రద్ధ సమాధానాదుల చేత ఆత్మను పశ్చేదంటే తెలుసుకోవాలి. అన్వయ వ్యతిరేకముల చేత అనాత్మ పదార్థాలను నిశ్శేషంగా వదిలిపెట్టిన వాడే ఆత్మను సాక్షాత్తుగా చూడాలి అన్న. శాంతోదాంత ప్రతి తితిక్ష సమాహితో భూత్వా ఆత్మన్యేవాత్మానం పశ్చేత్. ఆత్మా వారే ద్రష్టవ్య, శ్రోతవ్యో, మంతవ్యో, నిధిధ్యాసితవ్య అని ఈ విధంగా ఎవరు చెప్పారు? వేదం చెప్పింది కదా. వేదం చెప్పకపోతే మన ఇష్ట ప్రకారం ఎందుకు చేస్తాము? వేదమే కదా మాతృవతి పోషతి అన్నాం. తల్లి వలె వేదమే దారి చూపిస్తుందన్నాం. కాబట్టి శాంతుడై దాంతుడై ఉపరతి తితిక్ష సమాహిత చిత్తుడై ఆత్మన్యేవ ఆత్మానం పశ్చేతు, తనేందు తానే దర్శించాలి అని శృతి చెప్పింది. అంతేకాకుండా ఏం చెప్పింది? ఆత్మావారే ద్రష్టవ్య, శ్రోతవ్యో, మంతవ్యో, నిధిధ్యాసితవ్య అని యాజ్ఞవల్క్యుడు మైత్రేయుడు చెప్పాడు. మరి ఈ విధంగా శృతి ప్రతిపాదితమైందే కాని స్వేచ్ఛానుపూర్వకంగా చేయబడేది కాదు. అందువల్ల
మరి ఇదంతా కూడా 2 ప్రశ్నలకు ఏం చెప్పాడు ఇప్పుడు? ఏకాగ్ర చిత్తం కలిగిన వాడి, పురుషాస్త్రాలందు విశ్వాసము గలవాడి, ప్రత్యేగాత్మేందు పరమార్థమును చూడాలి అని ఈ విధంగా తద్విజ్ఞానార్థం సగురమేవాభిగచ్చేతు శ్రోత్యం బ్రహ్మనిష్టం అని ముండక శృతి కూడా. ఈ రకంగా రకరకాల శృతులు చూసినప్పుడు జీవుణ్ణి విధి ప్రేరేపించి దాని అందు ప్రవర్తింపజేస్తుందే కాని స్వేచ్ఛగా చేసింది కాదు అని ఈ విధంగా. ఒకవేళ ఏం చెప్పాడు? దేనికి సమాధానం చెప్పాడు? 2 రకాల ప్రశ్న వేసిన దానికి విధిపూర్వకమనే దాన్ని గుర్తు చేసి, యుష్మదర్థే పరిత్యక్తే పూర్వోక్తై హేతువిశ్రుతి వీక్షాపన్యస్య కోస్మీతి తత్వమిత్యాహ సౌహృదాత్. యుష్మదర్థే పరిత్యక్తే, పూర్వం ఏ యుక్తుల ద్వారా తత్వమసి మహావాక్యానికి ఏకార్థాన్ని బోధించాడో, అప్పుడు యుష్మదర్థం ఏంటిది? నీవు అనే అర్థాన్ని వదిలిపెట్టినందువల్ల అది అనాత్మతో అనాత్మయని నీవని దేనన్నాడు? శరీరము, అహంకారాదులు, అంతఃకరణ వృత్తులతో కూడుకున్న విశిష్టాన్ని నేనన్నాడు కదా. యుష్మద్ అంటే నీవని శబ్దానికి అది కదా. దాన్నంతా వదిలిపెట్టిన తర్వాత మరి ఏమనుకున్నా? కొంత వదిలిపెట్టాడు. ఏం చేశాడంటే, ఆ వస్తువులన్నీ తెచ్చి అన్నాం అనుకోండి, ఈ వస్తువులన్నీ తీసుకువెళ్ళి అని ఒక మాట అన్నాం అనుకోండి. తీసుకువెళ్ళి ఏం చెయ్యాలి అనేది మళ్ళీ ఇంకోటి వస్తుందా లేదా? తెచ్చిన తర్వాత ఏం చెయ్యాలి, తీసుకెళ్లిన తర్వాత ఏం చెయ్యాలని ఒక సందేహం వస్తుంది. కాబట్టి మరి యుష్మదర్థాన్ని వదిలిపెట్టినట్టయితే మరి నేను ఎవరిననేది ఆకాంక్ష కలుగుతుందా లేదా? యుష్మదర్థాన్ని అంతా కూడా వదిలిపెట్టాము. యుష్మదర్థం అంటే నీవు అనే దానికి సంబంధించిన ఏ వ్యవహారం ఉందంతో దానంతా వదిలిపెట్టాము. కాబట్టి నేనెవడను అనే భావన మీద కలుగుతుంది. కాబట్టి వీక్షాపన్నస్య కో అస్మీతి, నేను ఎవడను అనేది తత్వం ఇత్యాహ అని ఎప్పుడైతే సందేహం కలుగుతుందో అదే నీవు అని ఏం చెప్పింది? మాతృవతు సౌహృదాతో శృతిరాహ, తల్లి వలె మంచి హృదయంతో శృతి చెప్పింది, అదే నువ్వు అని చెప్పింది. విష్ణుదర్థాన్ని అన్వయ వ్యతిరేకాల చేత విచారణ చేసి మరి అనాత్మ వస్తువులంతా వదిలిపెట్టిన తర్వాత నేనెవడను అనే సందేహం కలిగినందువల్ల కోహం కథమిదం జాతం కర్తాస్య కోవై విద్యతే అని అపరోక్షానుభూతిలో మొట్టమొదటి శ్లోకం వస్తుంది. నేనెవడను, ఇదంతా ఏంటి అని ఈ విధంగా వచ్చినప్పుడు శృతి ఏం చెప్పింది? తత్వం, అదే నువ్వు, అదే నువ్వు అని ఏం చెప్పింది? అది త్యాహ సౌహృద. సౌహృద అంటే మంచి హృదయం చేత చెప్పింది. తల్లి ఎట్లాగైతే మంచి హృదయం చేత జీవుడికి బోధిస్తూ ఉంటుందో అట్లాగే ఇక్కడ వేదమాత కూడా బోధించింది. అందుకొరకే మాతాపితృ సహస్రేభ్యో, 1000 తల్లిదండ్రుల కంటే కూడా హితాన్ని చేస్తుంది శాస్త్రము అన్నారు. తల్లిదండ్రులు హితం చేస్తే చేయవచ్చు, లేకపోతే చేయవచ్చు, కానీ 1000 మంది తల్లిదండ్రుల కంటే కూడా శాస్త్రము హితాన్ని ఎక్కువగా చేకూరుస్తుంది. కాబట్టి అని ఈ న్యాయ ప్రకారంగా పరమకృప చేత శృతి నీవు ఆ బ్రహ్మమే అని ఏం చెప్తుంది? చెప్తూ ఉంది. కాబట్టి ఇంక భయపడవలసిన అవసరం వాడికి లేదు. అందువల్ల ఈ విధంగా ఏకార్థాన్ని మేము అన్వయ వ్యతిరేకం చేత చేస్తున్నాము అనే విషయాన్ని ప్రతిపాదన చేశారు. చేసిన తర్వాత మళ్ళీ ఒక ప్రశ్న, మళ్ళీ సందేహం కలిగింది. సాంఖ్యులు వచ్చేసి అడుగుతున్నారు. అడుగుతున్నారు అత్రాభిచోదయంతి సాంఖ్యా. ఈ విషయంలో కూడా సాంఖ్యులు మళ్ళీ ప్రశ్న వేస్తూ ఉన్నారు. ఏమని? శరీర ఇంద్రియ మనోబుద్ధిషు అనాత్మస్తు ఆత్మేతి నిస్సంధి బంధనం మిథ్యాజ్ఞానం అన్నారు. మిథ్యాజ్ఞానం అంటే అర్థమేమి అనేదాన్ని సాంఖ్యులు వాళ్ళ యొక్క మతానుసారంగా చెప్తున్నారు. శరీరము, ఇంద్రియాలు, మనస్సు, బుద్ధి ఈ అనాత్మ వస్తువుల యందు భేద జ్ఞానరహితముగా నేను అని కలుగునది మిథ్యాజ్ఞానము, అదే అజ్ఞానం. భేద జ్ఞానరహితముగా ఉండేదేంటిది? నేను, అదే మిథ్యాజ్ఞానం. అర్థమైందా? కాదు, ఎందుకంటే మనం అక్కడ లేం కదా.
శరీరము, ఇంద్రియము, మనస్సు, బుద్ధి ఇవి వేరుగా కాకుండా ఒకటిగా చేసి దాని యందు నేననే బుద్ధి అంటే అర్థమేంటి చెప్పండి? శరీరమే నేను, ఇంకేంటుంది? ఇంద్రియాలు వేరు, మనస్సు వేరు, బుద్ధి వేరు, చిత్తం వేరు అనే భావన కాకుండా అన్నిటిని కలిపి నేను అన్నాడు. ఇదే మిథ్యాజ్ఞానము, ఇదే అజ్ఞానం అని సాంఖ్యుల యొక్క అభిమతం. అందువల్ల శరీర ఇంద్రియ మనోబుద్ధిషు అనాత్మసు, ఇవేంటి? ఏం పదార్థాలు? అనాత్మ పదార్థాలు. ఆత్మ పదార్థాలు కావు. కాబట్టి నిస్తంది బంధనం అంటే వేరు వేరు చెప్పకుండా ఒకటిగా చేసి వ్యవహారం చేసి దాని యందు నేను అనే జ్ఞానము మిథ్యాజ్ఞానము, అదే అజ్ఞానము. దీనికంటే అజ్ఞానం వేరే లేదు. అందువల్ల మరి తన్నిబంధనో హి ఆత్మన అనేకానర్థ సంబంధ, దాన్ని ఆ భావన కలిగి ఉన్నందనే జీవుడికి అనేక అనర్థం అంటే దుఃఖాలు కలుగుతూ ఉన్నాయి. అంటే వేరు వేరుగా ఉన్న వస్తువులను ఏకంగా చేసి దాని యందు నేననే భావన కలిగి ఉన్నందువల్లనే జీవుడికి రకరకాలైన దుఃఖాలు కలిగేదానికి కారణము. అందువల్లనే తస్య అన్వయ వ్యతిరేకాభ్యామివ నిరస్తత్వాన్ నిర్విషయం తత్వమస్యాది వాక్య ప్రాప్తం. అందువల్లనే ఆ అజ్ఞానానికి అన్వయ వ్యతిరేకాల చేత నివృత్తి కలిగినందున తత్వమస్యాది మహావాక్యము విశేషూన్యమైనది అన్నాడు. అన్వయ వ్యతిరేకాలు చేసినందువల్ల ఆ అజ్ఞానం నివర్తించింది కదా. అన్వయ వ్యతిరేకాల చేతనే అజ్ఞానం పోయింది. ఇంకా నీ మహావాక్యం ఏం చేస్తుంది చెప్పు అని ప్రశ్న. నీ మహావాక్యం చేత కదా మరి అజ్ఞానం నివర్తన చేస్తే, మహావాక్యం చేత అఖండార్థము, అఖండార్థం చేత అజ్ఞానం నివర్తించినందువల్ల రెండు చైతన్యాలు ఒకటైతాయి కదా నువ్వు చెప్పావు ఇప్పుడు ఇంతవరకు. అందువల్ల అన్వయ వ్యతిరేకాల చేతనే అజ్ఞానం నివర్తిస్తుంది. ఇంకా నీ మహావాక్యం ఏం చేస్తుంది? అక్కడ తత్వమస్యాది వాక్యం నిర్విషయం ప్రాప్తం, దానికి ఏ విషయం కూడా లేదు, దాన్ని విషయీకరించే వస్తువే లేదు. అన్వయ వ్యతిరేకాల చేత ఎప్పుడైతే అజ్ఞానం పోయిందో, ఇంతవరకు నువ్వు చేసినంత కూడా అన్వయ వ్యతిరేకాలతో మహావాక్యార్థం చేత అజ్ఞానాన్ని కదా నివర్తింపజేసేదానికి ప్రయత్నం చేశావు. మరి ఇప్పుడు మరి ఆ కోడిక యందు నేననే భావన అజ్ఞానమైంది. ఆ అజ్ఞానం ఏమో అన్వయ వ్యతిరేకాల చేతను పోయింది. పోయిన తర్వాత నీ మహావాక్యం ఏం చేసింది? ఇప్పుడు ఏం చేయలేదు కాబట్టి నిరర్ధకమైంది అని దాన్ని ఏం చేశాడు ఇప్పుడు ఆయన? తత్వమస్య వాక్యం వ్యర్థమా అని కాదని చెప్తున్నారు. తస్మాత్ వాక్యస్య చైష మహిమ యో అయమాత్మ నా అనాత్మనో విభాగైతి. కావున వాక్యం యొక్క ప్రభావం ఏంటిది? ఆత్మ అనాత్మల యొక్క వివేకం ఏది గలదో ఈ సాంఖ్యమతానుసారం ఇది వాక్య ప్రభావం ఏంటిదంటే ఆత్మ అనాత్మల యొక్క వివేకం ఏదైతుందో అదే వాక్యానికి అర్థం గాని అజ్ఞాన నివర్తకం కాదు అని సాంఖ్యుల యొక్క మతం. తస్మాత్ వాక్యస్య ఏష మహిమ యో అయమాత్మాన అనాత్మనోర్ విభాగ. వాక్యం ఏం చేస్తుంది? అఖండార్థాన్ని బోధించదు. ఆత్మలను అనాత్మలను వేరు చేస్తుంది. అంతవరకే ఆత్మను అనాత్మను వేరు చేస్తుంది కానీ అఖండార్థాన్ని బోధించదు అనేది ఇక్కడి వరకు సాంఖ్యుల యొక్క ప్రశ్న. దాని సమాధానం చెప్పాలి ఇప్పుడు. అర్థమైందా? ఏమి ప్రశ్న అర్థమైందా లేదా? భిన్నంగా ఉన్న వస్తువుల యందు ఏకత్వం చేసి నేనన్నాడు కాబట్టి అదే మిథ్యా అజ్ఞానము. ఆ మిథ్యా అజ్ఞానం ఏదైతే అయితే ఉందో అనే వ్యతిరేకాల చేతనే నివర్తించింది కాబట్టి అక్కడ మహావాక్యంతో పని లేదు. మహావాక్యం సమయం అంటే ఆత్మానాత్మలను వేరు చేయడమే దాని యొక్క స్వభావం కాబట్టి నీకు అఖండార్థము అఖండైకార్థము అక్కడ కుదిరేదానికి అవకాశమే లేదు అనేది సాంఖ్యుల యొక్క మతానుసారం వాళ్ళు ప్రశ్న వేశారు. తన్నిరాకరణాయుధముచ్యతే. ఈ ప్రశ్నను నిరాకరించేదాని కొరకు నివర్తించేదాని కొరకు ఇప్పుడు సమాధానము చెప్పబడుతుంది. ఏంటిది? భేదం సంవిదితం జ్ఞానం భేద